వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా పలు సర్వే సంస్థలు పలు ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్నాయి. బెస్ట్ పీఎం ఎవరు, పీఎంగా ఉండడానికి ఎవరికి అర్హత ఉంది, భారతదేశంలో నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది, ఎన్డీఏ కూటమి ఎన్ని సీట్లు సాధించబోతోంది, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఇండీ కూటమి ఉంటుందా ఊడుతుందా, ఇలా పలు రకాల సర్వేలను మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ ఫైండింగ్ అనే ఒక సర్వే సంస్థ ఆసక్తికర సర్వేని మోస్ట్ పాపులర్ సీఎం ఎవరు అంటూ కూడా ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేకి సంబంధించిన టాప్ 5లో 4 కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీఎంలే. ఒకసారి ఈ సర్వే రిపోర్ట్లో ఏ ముఖ్యమంత్రికి ఏ స్థానాలు ఇచ్చారు అనేది గమనిస్తే, మొట్టమొదటిసారిగా నవీన్ పట్నాయక్ మోస్ట్ పాపులర్ సీఎం జాబితాలో ఉన్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఈయన బీజు జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు. అలాగే 52.7% ఓట్లతోటి ప్రథమ స్థానంలో ఉన్నారు. 2000 సంవత్సరాల నుంచి అంటే 2000 నుంచి కూడా ఈయన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఒడిశాకు సంబంధించి ఎక్కువ కాలం సీఎంగా ఉన్న వ్యక్తి, 77 సంవత్సరాల వయసు గల ఈ వ్యక్తి 2 దశాబ్దాలుగా ఒడిశాను పాలిస్తూ కూడా ఇప్పటికీ మోస్ట్ పాపులర్ సీఎం జాబితాలో ఉన్నారు. ఇక రెండవ వ్యక్తి ఎవరు అనేది చూస్తే యోగి ఆదిత్యనాథ్, యూపీ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన సీఎం. అయితే ఇక్కడ నవీన్ పట్నాయక్కి యోగి ఆదిత్యనాథ్కి చాలా స్వల్ప తేడా మాత్రమే ఉంది. 51.3%. ఈయన బీజేపీ పార్టీకి సంబంధించిన ఆయన. అయితే యోగికి సంబంధించి ఉత్తరప్రదేశ్లో ఏం చెప్పొచ్చు అంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా కూడా యోగి ఆదిత్యనాథ్ పేరు చెప్పుకోవచ్చు. ఈయన ఉత్తరప్రదేశ్కి సంబంధించి 21వ సీఎం. అంతేకాదు 2017 నుంచి యోగి ఉత్తరప్రదేశ్కి సీఎంగా వ్యవహరిస్తున్నారు. ఇక 3వ స్థానంలో అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ. ఈయనకు 48.6% ఓట్లు లభించాయి. ఇక హేమంత్ బిశ్వ శర్మ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత బీజేపీ పార్టీలోకి వచ్చారు. 2021కి అస్సాం ముఖ్యమంత్రి అయ్యారు. త్రిపురకు సంబంధించి అస్సాం ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఈయన అస్సాంకి సంబంధించి 15వ ముఖ్యమంత్రి. ఈయన వయసు 55 సంవత్సరాలు. ఇక 4వది గుజరాత్కు సంబంధించిన భూపేంద్ర పటేల్. ఈయనకు 42.6% ఓట్లు నమోదయ్యాయి. భూపేంద్ర పటేల్ వయస్సు 61 ఏళ్ళు. 2021 నుంచి గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు భూపేంద్ర పటేల్. ఇక 5వ స్థానంలో మానిక్ సహా, త్రిపురకు సంబంధించిన ముఖ్యమంత్రి, 41.4% ఓట్లు సాధించారు. ఈయన 2016లో బీజేపీలో చేరారు. 2022లో రెండోసారి కూడా సీఎంగా కొనసాగుతూ వస్తున్నారు. ఏదేమైనా కానీ మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయం, మోస్ట్ పాపులర్ సీఎం ఎవరు అంటే నవీన్ పట్నాయక్. 77 సంవత్సరాల వయసులో కూడా 2 దశాబ్దాలుగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా ఇంత ప్రజాదరణ పొందాడు అంటే మామూలు విషయం కాదు అని అప్రిషియేట్ చేస్తున్నారు. అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 51 ఏండ్లు. అలాగే అస్సాం హేమంత్ బిశ్వ శర్మ విషయానికి వస్తే 55 ఏండ్లు. అలాగే భూపేంద్ర పటేల్ 4వ స్థానంలో 61 ఏండ్లు. మానిక్ సహా 5వ స్థానంలో ఉన్నారు. వీళ్ళంతా కూడా అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంలు. కానీ మన తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎక్కడా లేరు. అంటే ఇలాంటివి మన తెలుగు రాష్ట్రాల్లో వెతకవసరం లేదు అనేది కూడా కొంత భావన. ఏదేమైనా కానీ ఏదైతే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ ఫైండింగ్ అనే సర్వే మోస్ట్ పాపులర్ సీఎంగా ఒక సర్వే నిర్వహించిందో, ఆ సర్వేలో ప్రజాదరణ పొందిన సీఎంలు వీళ్ళే. మరి మీ దృష్టిలో మోస్ట్ పాపులర్ సీఎం ఎవరనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యమనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో మీరు మాకు సపోర్ట్ చేయండి. దాంతోపాటు స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్కి కాల్ చేసి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మన ఛానల్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మీ అందరూ నాకు బ్లెస్ చేస్తూనే ఉన్నారు, నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. అలాగే నాకు ఆర్థికంగా కూడా సహాయంగా ఉంటే ఇంకా మంచి మంచి విషయాల్ని మీ దగ్గరికి అతి త్వరగా తీసుకురావడానికి కావాల్సిన కొన్ని టెక్నికల్ విషయాల్లో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీ సపోర్ట్ ఉంటుంది అని ఆశిస్తున్నాను. స్టే విత్ us.